నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మన భవిష్యత్తు అనేది మన ఫ్యూచర్ ఎలా డిసైడ్ అవుతుంది? మనం పుట్టిన తేదీ ప్రకారమా? లేదంటే మన పెట్టుకున్న పేరు ప్రకారమా? లేదంటే మన జాతకం మీద డిపెండ్ అయి ఉంటుందా గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగావు మానస. మూడిటికి సంబంధం ఉంటుంది మన జీవితం. జాతకం ప్రకారమే నడుస్తుంది మన జీవితం. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎటువంటి గ్రహస్థితిలో పుట్టాము, ఏ గ్రహస్థితి మనకి నడుస్తుంది, ఏ గ్రహాలు మనకి అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి, ఏ గ్రహాలు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నాయి అనే దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది. కానీ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉన్న సంఖ్యాబలం, బర్త్ కాంబినేషన్, మన పుట్టిన తేదీని బర్త్ నెంబర్ అంటాం. అలాగే పుట్టిన తేదీని నెలని కలిపితే వచ్చేదాన్ని లక్కీ నెంబర్ అంటాం. పుట్టిన తేదీని నెలని సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. ఓకే. తర్వాత మనం పుట్టిన సంవత్సరాన్ని లక్కీ ప్రాపర్టీ నెంబర్ అంటాం. ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాల నెంబర్లు ఎట్లా అయితే జాతకం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఇన్ని ఏళ్ళు ఇన్ని సంవత్సరాలని అవి యోగిస్తాయో, ఇన్ని సంవత్సరాలని వాటి ప్రభావం ఉంటుందో, అట్లా ఈ నెంబర్స్ కూడా బర్త్ నెంబర్ ప్రభావము, తర్వాత డెస్టినీ నెంబర్ ప్రభావము, లక్కీ నెంబర్ ప్రభావము, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అన్నిటి మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే మన పేరులో ఉన్న నెంబర్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. జాతకం మన పేరు వల్ల రాదు. దేవుడిచ్చిందే జాతకం. నువ్వు చేసుకున్న పుణ్యఫలమే జాతకం. గత జన్మలో నువ్వేం పాపం చేసావో, ఏం పుణ్యం చేసావో, ఎంత మంచి చేసావో, ఎంత చెడు చేసావో, ఎంత కష్టపడ్డావో, ఎంత నష్టపోయావో, ఎంత లాభపడ్డావో, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఈ జన్మలో జన్మ వస్తుంది మనకి. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. సో అలాంటి గుణగణాలని తెలియజేసే డేట్ ఆఫ్ బర్త్లోనే మనం పుడతాం. ఇదంతా లింక్ అనమాట ఒకదానికోటి. మనం పెట్టుకునేది పేరు. ఈ పేరులో ఉన్న సంఖ్యాబలం కనుక చెడు సంఖ్యాబలం అయితే కనుక మన పేరులో ఉన్న మన జాతకంలో ఉన్న అదృష్ట యోగాలను కూడా మాయం చేసేస్తుంది. మన జాతకం ప్రకారం మనకు అదృష్టం రావాలి, కానీ పేరులో ఉన్న రాంగ్ నెంబరు, పేరులో ఉన్న బ్యాడ్ లక్ నెంబరు మన జీవితంలో ఉంటే కనుక మన జాతకం ప్రకారం వచ్చే అదృష్టాన్ని కూడా మైనస్ చేసేస్తుంది. ఓకే. ఇప్పుడు మన ఇంటికి మంజీరా పైప్ లైన్ వాటర్, తాగే నీరు మన ఇంటికి రావాలి, అది అదృష్టం అనుకో. దాంట్లో డ్రైనేజీ పైప్ లైన్ లీక్ అయ్యి కలిసిందనుకో, అప్పుడు వచ్చే వాటర్ శుద్ధమైన వాటరా, కలుషితమైన వాటరా? కలుషితమైన వాటర్ కదా. అలాగే పేరులో గనక చెడు సంఖ్యాబలం ఉంటే మన జాతకం ప్రకారం ఏర్పడే పరిస్థితులు కూడా అలా బ్యాడ్ లక్గా మారుతాయి. ఓకే. దాన్ని మనం న్యూమరాలజీ పేరు కరెక్షన్ ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా, అంటే మనం దీంట్లో కొత్తగా మనం మార్చేదే ఉండదు. చెడు లేకుండా ఉంటే చాలు. మన పేరులో చెడు సంఖ్యాబలం లేకుండా ఉంటే దేవుడిచ్చిన అదృష్టం మనకి చక్కగా అన్ని రకాలుగా ఏ వయసులో ఏం కావాలో, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏ వయసులో ఎప్పటిదాకా నువ్వు చదువుకోవాలి, తర్వాత నెక్స్ట్ నీ కెరియర్ ఏంటి, నెక్స్ట్ మ్యారేజీ, నెక్స్ట్ పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ, లైఫ్, ఏ వయసులో అన్నీ కూడా సక్రమంగా జరిగితే అదే అదృష్టం. అవన్నీ జరగకుండా అడ్డుపడేది పేరులో ఉండే నెంబర్. దీన్ని కాపాడుకొని సరి చేసుకోవటం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. సో ఇప్పుడు ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చుకోలేము, మన జాతకాన్ని, మనం గ్రహస్థితిని మనం మార్చుకోలేము. అది దైవ నిర్ణయం. మనం ఏ రోజు ఈ భూమి మీదకి రావాలో, ఏ టైంలో రావాలో, ఆ టైంలో గ్రహస్థితి ఎలా ఉందో మన జీవితం, మన గ్రహస్థితి అలా ఉంటుంది. మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోగలమా? లేదు. దేవుడు నిర్ణయించిన తల్లిదండ్రులకే నువ్వు పుడతావు కదా. మనం వెళ్ళి నేను అంబానీ ఇంట్లో పుట్టాలంటే పుడతామా? పుట్టం. మన చేతిలో లేదు అది. మనం గత జన్మలో చేసుకున్న మంచి చెడులు, పాపపుణ్యాల ఆధారంగా మనకి ఈ జన్మ వస్తుంది. అలాగే డేట్ కూడా మన చేతుల్లో లేదు. ఏ డేట్లో పుట్టాలి, ఏ డేట్లో అనేది ఈ జాతకాన్ని అనుసరించే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వల్ల మన లక్షణాలు ఏంటి, మన ప్లస్ పాయింట్స్ ఏంటి,
మన మైనస్ పాయింట్స్ ఏంటి తెలుసుకోవచ్చు. సో మనం భవిష్యత్తు కార్యక్రమాల్లో ఈ బీఆర్కే ఛానల్ ద్వారా మనం 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు లక్షణాలు, 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు, 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు, ఇట్లా ఈ లక్షణాలన్నీ తెలుసుకుందాం. కానీ ఏదేమైనప్పటికీ మన పేరులో ఉండే నెంబరు అత్యంత ప్రభావితం చేస్తుంది మన జీవితాన్ని. మన పేరులో మంచి నెంబర్ ఉంటే మనకు మంచి జీవితం వస్తుంది. మన పేరు బాగుండకపోతే ఉన్న అదృష్టం కూడా పోయి బ్యాడ్ లక్ అనేది మన జీవితంలోకి వస్తుంది. అందుకని పేరుని సరి చేసుకోవడం అనేది ఒకటే మన చేతుల్లో ఉన్న పని. మిగతా ఏది మన చేతుల్లో ఉండదు. ఓకే. మన డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేం, అవును. మనకి అన్నదమ్ముల్ని మనం మార్చుకోలేం, మనం ఏ తల్లిదండ్రులకి ఏ ఇంట్లో మనం పుట్టాలో అది మనం మార్చలేం, ఏ ఏ జాతకంలో ఎట్లాంటి గ్రహస్థితిలో పుట్టాలో అన్ని అదృష్ట యోగాల్లో ఉన్న జాతకంలో పుట్టాలంటే అది చేయలేం. మనం చేయగలిగిన పని ఏంటంటే మన పేరుని సవ్యంగా పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని పొందొచ్చు. అనేక ఆపదల నుంచి, విపత్తుల నుంచి మనని మనం కాపాడుకొని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మతి.